క్లాస్. నేను పక్షుల సెంటర్ నుంచి చెప్తాను. పక్షవాతం వస్తే ఏమవుతుందో మన అందరికీ తెలుసు. ఊళ్ళలో ఇట్లాంటి వారు ఎందరో ఉంటారు. దీనికి కారణం పల్స్ రేట్ సెన్సార్ పెరగడమే. అందుకే నేను ఈ ప్రాజెక్ట్ని తయారు చేశాను. మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు మన హార్ట్ బీట్ చెక్ చేసుకోవడానికి దీన్ని వాడతాము. నేను దీనిలో ఎల్సిడి డిస్ప్లే, జంపర్ వైర్స్, ఆర్డినో యూనో బోర్డ్, పవర్ సప్లైని వాడాను. మనకు అవసరం ఉన్నప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా ఇది మనకు చాలా బాగా పనికి వస్తుంది. అప్పుడు పల్స్ రేట్ పెరిగితే లేదా తగ్గితే మనం ఏం చేయాలో ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. మన పల్స్ ఎంత కొట్టుకుంటుంది, మన హార్ట్ బీట్ ఎంత ఉన్నదో చెప్పడమే మిషన్ అన్నట్టు. మనం అక్కడ పెట్టేస్తే, తంబు పెట్టేస్తే దాని మీద ఓకే. సో మనం అక్కడ డాక్టర్ దగ్గర పోతే ఇట్లా వడ్డీ వస్తాడు కదా, మంచిగా ఉన్నది, జ్వరం వచ్చిందని చెప్తారు కదా. దాని బదులు మెషిన్ అన్నట్టు. ఆ పల్స్ మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మన చేయి పెట్టాలి. ఎక్కడ? ఇక్కడ. ఇప్పుడు అది 49 చూపిస్తాను నాది. ఓకే. సో నేను పెట్టే ఫింగర్ను బట్టి ఆ పల్స్ రేట్ ఎంత ఉందో ఆయనకు చూపెడతాను. పిల్లలకు ఒక రకంగా, ముసలోళ్ళకు ఒక రకంగా, మధ్య వయసు ఒక రకంగా ఉంటుంది. ఎవరికైతే పల్స్ రేట్ ఎక్కువ అవుతుందో వాళ్ళకి పక్షవాతం వస్తుంది. మనం ఇంకా చెక్ చేసుకోవచ్చు కదా, బీపీ ఎక్కువైంది అంటూ ఉంటాం. బీపీ ఎక్కువైంది, ఆ గోలేసుకోలేదు, పొద్దుగా ఎందుకు వద్దాను అంటాం. ఇట్లాంటివి ఉన్నాయనుకో, మనం ఓన్గా